పశ్చిమలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాలని పిలుపు. హైదరాబాద్ బాలాపూర్ లో చిన్నారులను డబ్బుతో ఆశ చూపి తీసుకెళ్లే ప్రయత్నం. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అల్లూరి జిల్లాలో మద్యం మత్తులో స్కూల్ కి వచ్చిన ఉపాధ్యాయులు. వైరల్ వీడియోపై తల్లిదండ్రుల ఆగ్రహం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై జంతర్ మంతర్ వద్ద సంబరాలు. ఏపీలో మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్. సత్తెనపల్లిలో నాగరాజు మృతి ఘటనపై ఉద్రిక్తం. కుటుంబ సభ్యులు ఆందోళన, పోలీసులతో తోపులాట. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులు సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓటర్ల జాబితాపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గల్లా మాధవిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టాలని కోరారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, పొలిట్ బ్యూరో సభ్యురాలు సోదరిమణి శ్రీమతి గల్లా మాధవి గారికి, సోదరుడు మల్లెల ఈశ్వర్ వడ్డేరా, అలాగే మన్నవ మోహన్ కృష్ణ గారికి, డాక్టర్ నిమ్మల శాస్త్రి గారికి, మరి ఈనాటి కార్యక్రమం గుంటూరులో వెస్ట్ కాన్ఫరెన్స్ యొక్క నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి యూనిట్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్స్కు, మండల్ ఇన్ఛార్జీలకు, మరి సీనియర్ మోస్ట్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరూ తెలుసు, మన పార్టీ ఒక దశ దిశ అనేది ఒక నిర్దేశించింది. నెలలో ఉన్నటువంటి ప్రతి బుధవారం, మొదటి బుధవారం నాడు యూనిట్ కార్యక్రమం జరిగితే, రెండవ బుధవారం నాడు క్లస్టర్ ఇన్ఛార్జెస్తో కార్యక్రమం, మూడవ బుధవారం నాడు నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశము, ఆ తర్వాత నాలుగవది గుంటూరు పార్లమెంటు స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం జరగాలి. మరి ఈరోజు మూడవ బుధవారంలో సందర్భంగా నియోజకవర్గ విస్తృత సమావేశంలో మరి పెద్దలు ఆశించినట్టుగానే, పార్టీ నిర్దేశించినట్టుగా ముఖ్యమైనటువంటి 3 విషయాల్ని మన ముందు పెట్టారు పార్టీ. ఈరోజు దానికి ముఖ్యమైనటువంటి అజెండాలో భాగంగా మనం ఏదైతే రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయో మన అందరికీ తెలుసు. క్యాబినెట్ లో కూడా చూసాయిగా మనందరికీ ఆ వివరణ కూడా తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతాయని, అక్టోబర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు జరుగుతాయనేది ఒక సమాచారం మనకి ఇంటివ్వడం జరిగింది అధిష్టానం. మరి ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ అంటే మనకే ముందు ఎలక్షన్ జరుగుతా వస్తాయి. సెప్టెంబర్ చివరిలో ఖచ్చితంగా జరుగుతాయనేది పార్టీ కూడా గట్టిగా చెబుతున్నటువంటి మాట. అయితే ఈ 2 సంవత్సరాల పాటు మనం గతంలో కష్టపడిన దానిలో భాగంగానే ఈ 2 సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉండి, మరి ఈ నియోజకవర్గంలో మరి మాధవ్ గారు ఎంతో కష్టపడి ప్రతి డివిజన్ కూడా ఏ అవసరాలు ఉన్నా సరే, ఏ కార్యకర్తకి ఏ అవసరం ఉన్నా
అది అభివృద్ధిలో భాగంగా కావచ్చు, సంక్షేమంలో భాగంగా కావచ్చు, కార్యకర్త యొక్క వ్యక్తిగత అవసరాల కోసం కావచ్చు, ఎంతో శ్రమించి పనిచేసినటువంటిది మనం అందరం కూడా చూస్తాం. అయితే ఈ 2 నెలల్లో మనకి చేయాల్సిన పని చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు సర్ ప్రోగ్రామ్ మనం చూసాం, ఇప్పటికే చాలా వరకు కూడా మ్యాపింగ్ జరగడం చాలా కష్టంగా అయిపోయి కూడా సుమారుగా కొన్ని వేల ఓట్ల వరకు ఈ రోజుకి కూడా మనం మ్యాపింగ్ చేయలేనటువంటి పరిస్థితి గుంటూరు పట్టణంలో. ఇదేదో మీరు ఆషామాషిగా తీసుకుంటే సరిపోదు. మన ఎమ్మెల్యే గారు 52,000 మెజార్టీతో గెలిచింది కదా, మనకేముంది ఈజీగా గెలిచేస్తాం అనుకుంటే అది చాలా పొరపాటు. ఇప్పుడు మేడం గారు చెప్పబోతారు ఎన్ని ఓట్లు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సర్ ప్రోగ్రాం ద్వారాగా మనకి తక్కువ అయినాయో కూడా చెప్తారు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఇది రాజకీయ సభ కాదు, మనం ఏదో రాజకీయాలు మాట్లాడుకోవడం చేయడానికి. కేవలం ఈరోజు ముఖ్యంగా మన పార్టీ ఏం చేసింది, ప్రభుత్వంలో ఉండి మనం ప్రజలకు ఏ విధంగా దగ్గరగా ఉన్నాము, అదేవిధంగా క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతిష్టత ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలగాలి, ముఖ్యంగా సర్ ప్రోగ్రాంలో మనం ఏమి చేయాలి. ఎందుకంటే 24తో చివరి డేట్ ఈరోజు మనకి ఇస్తున్నారన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి వీటిని మీరు చాలా క్షుణ్ణంగా ఆలోచించి, ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మీరందరూ కూడా దృష్టి పెట్టి సర్ ప్రోగ్రాంలో మనం ఎంతమంది ఎక్కువ ఓట్లను ఇంకా దగ్గర చేసుకోగలుగుతామో అంత మెజారిటీకి అన్ని కార్పొరేషన్లు గెలుచుకోవడానికి అనుబంధంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, మరి ఇలాంటి కార్యక్రమంలో ఇంకొక విషయాన్ని మేము ముందుకుతా ఉన్నాం. మన అందరికీ తెలుసు, మీకు తెలుసు, దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఒక సంఘటనని భూతద్దంలో పెట్టి దుర్మార్గపు పాలనలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మీ అందరూ చూస్తా ఉన్నారు. ఒక సంబంధం లేనటువంటి విషయాన్ని ఒక ఎమ్మెల్యే గారి మీద బురద పూసి ఆమె ఏమీ పట్టించుకోలేదు, ఏమీ చేయలేదని ఒక నాటకాన్ని క్రియేట్ చేసేసి చేస్తున్నటువంటి అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని మనం చూస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, వాస్తవాలు ఏం జరిగినాయో కూడా మనందరికీ తెలుసు. 24 గంటల్లోనే మేడం గారు దాన్ని మాట్లాడి పరిష్కరించినటువంటి విషయాన్ని కూడా మనం అందరికీ తెలుసు. కానీ దుర్మార్గుడు ఎప్పుడైనా సరే 10 మందిని వెంటేసుకొని వెళ్ళి చెబుతా ఉంటే నిజంగా ప్రజలు ఇదే నిజమేమో అనుకునే పరిస్థితుల్లో ఈరోజు ఈ సమాజం ఉంది. కాబట్టి దాన్ని తిప్పి కొట్టాలంటే వాస్తవాలను కూడా 10 మంది మనం చెప్పకపోతే దుర్మార్గుడు చెప్పిందే ప్రజలు నిజమని నమ్మే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇవాళ మనకు మంచి వ్యవస్థ ఉంది. ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని కమిటీలు వేశారు నాకు తెలిసినంత వరకు మేడం గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కమిటీలు కూడా వేశారు. ఇవాళ ఐటీడీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనం ఆ స్థాయిలో పూర్తిగా ఇంకా ఎక్కువ స్పందించి దుర్మార్గపు గత పాలనలో చేసిన వారిని ఖండించాలని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాడి సలేహిన్ 2 చిన్నారులను డబ్బుతో ఆశ చూపి తమ వెంట తీసుకెళ్లేందుకు 2 వ్యక్తులు ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది. చిన్నారులు నిరాకరించడంతో వారిని బెదిరించి దుర్భాషలాడినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి చిన్నారులను రక్షించి 2 అనుమానితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పినపాడు గిరిజన పాఠశాలలో పీటీఎం కార్యక్రమానికి మద్యం మత్తులో వచ్చిన ఉపాధ్యాయుడు బెంచ్ పైనే పడిపోయిన ఘటన వివాదాస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులే ఇలా ప్రవర్తించడం విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పలువురు సంబరాలు నిర్వహించారు. We have done it! क्या कहते थे इस सरकार में इस्तीफे नहीं होते इस सरकार में इस्तीफे नहीं होते हम कहना चाहते झुकती है दुनिया నీట్ పరీక్షల లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తన పదవిని రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారతదేశంలో ఉన్న యువతీ యువకులందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈవేళ భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అనుసరించి ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా పనిచేయాలి. ఎవరికైనా అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే తలని నేలకి రాస్తాం అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని ఇస్తూ దేశంలో జరుగుతూ ఉన్నటువంటి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం మీద యువత ఇచ్చినటువంటి పిలుపుకి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలకి సంబంధించి కూడా ఏదైతే అవకతవకలు జరిగినాయో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారిని వేళ ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరిస్తూ మీరు కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి డిఎస్సిలో జరిగినటువంటి తప్పిదాలకి బాధ్యత వహిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రిగా మీరు కూడా రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈవేళ ధర్మేంద్ర ప్రధాన్ వంతయింది, రేపు మీ వంతు అవుతుంది. రాష్ట్ర యువత తాలూకా ఆగ్రహానికి మీరు కూడా ఖచ్చితంగా బలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకుని తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి యువత అందరికీ కూడా మరి చేతులు జోడించి అందరికీ కూడా పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంటూ చెప్తున్న కూటమిల్లు నాగరాజు కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రి వద్ద మానవహారం నిర్వహిస్తున్న ఆందోళన చేపట్టారు. అచ్చంపేట సిఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ సురేష్ ను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. సత్తెనపల్లి
నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుడి కుటుంబ సభ్యులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.